మీకు బైక్స్ అంటే ఎందుకిష్టం? మీకు ఆ థాట్ గాని, లేపోతే ఆ లైకింగ్ గాని ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మాయిలు బైక్ డ్రైవింగ్ కూడా అలాగే ఉంటది. చెట్లలోకి తీసుకెళ్ళిపోవడం, అవును. తుప్పల్లోకి తీసుకెళ్ళిపోవడం అన్నీ. అవన్నీ చూసినప్పుడు మీకెలా అనిపిస్తది? వాళ్ళకొక నేమ్ కూడా ఉంది. 'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్' అని. ఐ థింక్ ఆ బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ అసలు చాలా చెత్త చేసి పెట్టేశారు. సో, మీకు హిల్స్, మౌంటైన్స్, బీచెస్ వీటిలో ఏది? ఐ యామ్ అన్ అబ్సల్యూట్ మౌంటైన్ పర్సన్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే వెళ్లారా? ధైర్యం కంటే ఎక్కువ ప్లానింగ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి స్లిప్ అయితే ఇంకేముంది? ప్యూర్ వెజ్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు గుత్తొంకాయ అంటే పిచ్చి. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. ఒక్కసారిగా అలాంటి ప్లేస్‌ని రీచ్ అయ్యారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే సో, ద బెస్ట్ ప్లేస్ నేను చూసాను. ద బెస్ట్ ఫీలింగ్ ఐ ఫెల్ట్ లైక్ అనేది ఏదన్నా ఒక ప్లేస్ కానీ ఏమైనా ఉందా? జలోరి పాస్ అని ఒక ప్లేస్ ఉంది. సో, మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు అంత స్ట్రాంగ్‌గా దాన్ని అచీవ్ చేయడానికి రీజన్ ఏంటి? లదాఖ్ ఈజ్ నాట్ లైక్ అదర్ స్టేట్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సేసి టీవీ. క్యాజువల్గా మనం గర్ల్స్ ఎవరైనా బైక్స్ తీస్తే వాళ్ళ మీద పాసిబుల్ అయినన్ని జోక్స్ వేసేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఇంపాసిబుల్ అనే వేని 19,000 అడుగుల ఒక ఉమ్లింగ్ల పాస్ పై రైడ్ చేసిన ఒక లేడీ బైకర్ ఈజ్ హియర్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ నైస్. మీరు ఈ టైంలో ఏమనుకుంటున్నారో నేను చెప్పనా? డోంట్ ఆస్క్ మీ ఎనీ టఫ్ క్వశ్చన్స్, రైట్? నో, డోంట్ ప్లీజ్. కెన్ వి టేక్ అవుట్ ద కెమెరా? కెమెరాని తీసేద్దాం. ఒకసారి కెమెరా ఉందా లేదా అనేదానికి మనం కళ్ళు మూసుకొని చేసేద్దాం. కెమెరా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు అంటే నాకు ఈ కెమెరా ఫేస్ చేయడం కంటే ఐ కెన్ గో బ్యాక్ టు మింగ్లా అగైన్. అది ఈజీ అనిపిస్తుంది. మింగ్లా అది బెటర్. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా అదే ఈజీ ఉంది. అదే ఈజీగా ఉంది. యా. సో, ఈ కెమెరాస్ అన్నిటిని ఇక్కడ లేవని చెప్పుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఒక్కసారి వెంకీ మామ ఆసనం చేద్దాం. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిక గారు, మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? ఫాదర్, మదర్, మీ. నో ఫాదర్ సిబ్లింగ్స్? ఐమ్ సింగిల్ గర్ల్ చైల్డ్. సింగిల్ గర్ల్ చైల్డ్. సో, లాట్ ఆఫ్ ఫ్రీడమ్ వీ కెన్ గెట్. ఫ్రీడమ్, yes, but also I've been taught responsibility. ప్యాంపరింగ్ లేదు. వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ చైల్డ్ అంటే మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ప్యాంపరింగ్ చాలా ఉంటుంది. లేదు, అంటే మై పేరెంట్స్ హ్యావ్ బీన్ వెరీ కాన్షియస్ అబౌట్ దట్. అందుకని కొంచెం సింగిల్ చైల్డ్ కదా అని ప్యాంపరింగ్ వద్దు, రెస్పాన్సిబుల్గా ఇండిపెండెంట్గా పెరగాలి అన్న థాట్ ప్రాసెస్ తోనే పెంచారనమాట. ఓకే. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసేవారు. వి లాస్ట్ హిమ్ ఇన్ 2013. ఒక మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు అనమాట. సో మదర్ ఇస్ అ హోమ్ మేకర్. సో ఐ లివ్ విత్ మై మదర్. ఓకే. ఎక్కడ ఉంటున్నారు? కరెంట్లీ బెంగళూరు. బెంగళూరులో అంటే ఉంటున్నారు. ఫాదర్ లాస్ట్ పోస్టింగ్ బెంగళూరే. సో కొంత పెరిగింది కూడా బెంగళూరు కాబట్టి వీఆర్ కంఫర్టబుల్ దేర్ అండ్ అక్కడే ఉంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు బైక్స్ అంటే చాలా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని జోక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇన్స్టాలో చూస్తూ ఉంటాం. నాకు తెలిసి మీరు ఇన్స్టాకి చాలా తక్కువ. బట్ చూస్తాను రీల్స్ అయితే ఈ మధ్య. చూస్తున్నారు. ఎందుకంటే రీల్స్ ఇన్స్టా నుంచి ఐ థింక్ దే కెన్ బి ఫార్వర్డెడ్ టు వాట్సాప్ కూడా. మన ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువ. Yes. మన నార్మల్ థింగ్స్ నార్మల్ డేస్లో, ఓల్డెన్ డేస్లో జస్ట్ మనం కూర్చొని జోక్స్ అలా షేర్ చేసుకుంటాం. ఇప్పుడైతే రీల్స్ షేర్ అవును. షేర్. మన ఫ్రెండ్స్ అందరు అందుకే ఉన్నారేమో. అవును. సో అవన్నీ చూస్తారు కదా మీరు. Yes. సో కొన్ని. బైక్స్ మన కొన్ని రీల్స్లో అమ్మాయిలు బైక్ డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది. చెట్లలోకి తీసుకెళ్ళిపోవడం, అవును. తుప్పల్లోకి తీసుకెళ్ళిపోవడం అన్ని. అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అవన్నీ అంటే సమ్వేర్ క్రాక్ జోక్స్ లా ఉంటాయి కదా. అంటే దర్ 2 థింగ్స్ హియర్. ఒకటి
ఐ హావ్ సీన్ అంటే రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ వెళ్ళడం ఇవి చూసాను. బ్రేక్స్ వాడకుండా కాళ్ళు వాడడం చూసాను. వాళ్ళకి ఒక నేమ్ కూడా ఉంది, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. ఐ థింక్ ఆ బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ అసలు చాలా చెత్త చేసి పెట్టేశారు అనిపిస్తుంది నిబ్బా నాకు. నిబ్బి కంటే బెటర్. ఆ నేమ్ నిబ్బా నిబ్బి కంటే దారుణంగా చేస్తారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి వంట సరిగ్గా చేయలేదా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఐ నో. సో అబ్బాయిలకి చిన్నప్పటి నుంచే బైక్ నేర్పించేస్తారు ఆర్ రైడింగ్ 2-wheeler. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు చిన్నప్పుడు నేర్చుకోరు, కొంచెం టీనేజ్కి వచ్చాక స్టార్ట్ చేయడం అలా. సో స్టార్టింగ్ లో ఎవరైనా చాలా తప్పులు చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇలా రికార్డ్ చేసి పెట్టేస్తారు. మంచిగా తోలే అమ్మాయిల వీడియోలు ఎవరు రికార్డ్ చేసి వేయరు, ఇలాంటివి వేస్తారు. సో దిస్ మోర్ నెగటివ్ బీయింగ్ స్ప్రెడ్ దెన్ పాజిటివ్. అబ్బాయిలు కూడా చెత్తగా డ్రైవ్ చేసి బిల్డింగ్స్ లో దూర్ చేసి ఇవి అన్ని చూస్తూ ఉంటాం. సో ఇట్ హస్ బికమ్ మోర్ లైక్ అ సోషల్ మీడియా ప్లే అనిపిస్తుంది. వాళ్ళకి మాత్రం మామ్స్ కుచీస్ అని పెట్టరు, ఏం పెట్టరు. Yes. మనకు మాత్రం డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ చెప్పి ఏం చేసినా. Yes. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి జస్ట్ మనం కూడా ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాం అలాంటివి చూసి. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా మొన్న రీసెంట్లీ ఐ థింక్ వెన్ ఐ వాజ్ డ్రైవింగ్ రాంగ్ ఇండికేటర్స్ వాడి, అబ్బా జాతి మొత్తానికి ఎవ్రీబడి విల్ గెట్ స్టీరియో టైప్ కదా అనిపిస్తుంది. అసలకే మనల్ని రోస్ట్ చేస్తుంటే అవును ఈవిడ ఇంకా రేపుతుంది అని చెప్పి. సో అవన్నీ ఓకే. బైక్స్ అనగానే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్కి కొంచెం ఎక్కడో ఒక ఫియర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి, మనకి వాటిని దూరం పెట్టడం వల్ల సమ్వేర్ అలా అనుకోవచ్చు. మీకు బైక్స్ అంటే ఎందుకు ఇష్టం? మీకు ఆ థాట్ కానీ లేకపోతే ఆ లైకింగ్ కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? నాకు ఏంటో చిన్నప్పటి నుంచి కొంచెం బైక్స్ ని చూసేదాన్ని బానే. ఈ ఫ్యాన్సీ బైక్స్ కల్చర్ పెరిగాక బైక్స్ ని అబ్జర్వ్ చేస్తాను బాగా. సో నా ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ అనేది బెంగళూరు ఎయిర్ షో వల్ల స్టార్ట్ అయింది. సో మేముండే ఏరియాకి ఎయిర్ ఫోర్స్ క్యాంపస్ చాలా దగ్గర. సో ఎయిర్ షోకి ఒక 20 days ముందు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. సో స్కైలో ఆ ఫైటర్ జెట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపర్స్ ఇవన్నీ చూసేదాన్ని నేను. ఐ యూస్ టు లవ్ వాచింగ్ దెమ్. ఆ కలర్స్, ఆ షేప్, అంటే చాపర్స్ అయితే కొంచెం కింద ఫ్లై అవుతాయి కాబట్టి కనిపిస్తుంది కదా, బాగా నచ్చేది. అండ్ ఆల్సో హ్యాంగర్స్ వెళ్ళి విజిట్ చేయొచ్చు ఎయిర్ షోలో. అవి చూసి అలా ఇంట్రెస్ట్ నాకు ఆటోమొబైల్స్ మీద తెలియకుండా స్టార్ట్ అయింది. అది గ్రాడ్యువల్ గా సబ్ కాన్షియస్లీ బైక్స్ మీద షిఫ్ట్ అయింది. కాకపోతే ఎప్పుడు నేను బైక్ నేర్చుకుందాము అన్న ఒక కాన్షియస్ థాట్ రాలేదు నాకు. ఎందుకో తెలీదు. అంటే మా ఇంట్లో బైక్ లేదు, జస్ట్ అడ్మైర్ చేస్తారు. యా. తర్వాత ఒక 2016 తర్వాత నేర్చుకుంటే బాగుండు అనిపించింది. సో 2018లో నాకు మా ఇంటి దగ్గర చరిత అని నాకంటే చిన్న అమ్మాయి, తను సరే నీకు నేర్పిస్తాను రా అని నేర్పించింది అనమాట నాకు. ఏ ఏజ్ లో? 2018 అంటే ఐ షుడ్ హ్యావ్ బీన్ 20. బాబోయ్, క్యాల్కులేటింగ్ బ్యాక్. ఓకే ఓకే, 7 years కాల్షియం ఉంది దగ్గర. What is it? Today it is 2024. 2018 అంటే 6 years back. 6 years. So I should have been 27 or something like that. మనం కౌంట్ చేసుకోవాలి. యా 6 years. ఓకే, క్యాల్సి పర్లేదు, మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రామానుజన్ మనమే. సో మ్యాథమెటిషియన్ ఇలాగ ఉన్నప్పుడే డాడీ లిటిల్ ప్రిన్సెస్ లెక్కలు అంటారు. మ్యాథ్స్ లెక్కలు మన ఇద్దరు I don't want to be tagged as dad's little princess. Yes. ఆ టైంలో మీకు 18-19 years? 18-19 కాదు, 27 or some 27-28. యా 27-28. 27 వరకు మీకు అడ్మైర్ చేస్తున్న థింగ్ ని ఇంకా లర్న్ చేయకపోవడం అనేది, నేను అంటే when I lost my father, we became just a family of 2. So lot of dynamics change. ఆ షిఫ్ట్ వల్ల ఎప్పుడు ప్రాబబ్లీ ఆ థాట్ రాలేదేమో. తర్వాత when things settle down and when you're okay, then maybe ఫోకస్ మళ్ళీ ఇటు వచ్చినట్టుంది. ఓకే, అంటే ఒక ప్లేస్ లో ఎక్కువ టైం ఉండలేక వెళ్ళిపోదాం, రోమింగ్ అనేది చాలా అలా అని కాదు. ట్రావెలింగ్ అనేది చిన్నప్పటి నుంచి యాజ్ అ ఫ్యామిలీ మాకు ఇంట్రెస్ట్ ఉండింది, బాగా ట్రావెల్ చేసేవాళ్ళం. సో ఒక 2000
18-19 నుంచి కొంచెం నేను ఎక్కువ ఇండివిజువల్ ఆర్ నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేయడం అలా స్టార్ట్ చేశాను. సో స్కూల్ టైం నుంచి మనం ఇండిపెండెంట్, చాలా కొంచెం ఇండివిజువల్గా కొంచెం యాహ్! డాడ్ మీద డిపెండ్ అయిపోవడం కానీ లేదు. అది చాలా కాన్షియస్ అప్‌బ్రింగింగ్ ఉండింది నాకు. లైక్ షీ హ్యాస్ టు ఫైట్ హర్ ఓన్ బ్యాటిల్స్. డిపెండ్ అవ్వకూడదు అని. ఇంకా ఏది అవ్వకపోతే అప్పుడు నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని. లైక్ అదర్ కిడ్స్ ఫస్టే అమ్మ ఇది జరిగింది, నాన్న ఇది జరిగింది అండ్ ఐ యూస్ టు నాట్ టేక్ ఎనీ ఇష్యూ టు మై పేరెంట్స్. అన్ని ప్రయత్నించి ఇంకా నా వల్ల కాలేదు అన్నప్పుడే ఐ యూస్ టు టేక్ హ్యాండిల్ Yes. వెళ్ళిపోతారు. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇలా అయితే ఉండాలి. నాట్ ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే జెండర్ ఏం లేదు. Yes. ఎవ్రీ పర్సన్ షుడ్ బి Yes. ఇండిపెండెంట్, అలాగ ఉండాలి. Yes. నైస్. మీరు బైక్ నేర్చుకున్నారు 2018 ఆర్ 19 సమ్వేర్. Yes. సో మీకు ఎప్పుడు అనిపించింది కాన్ఫిడెంట్ గా నేను రైడర్ అయిపోయాను అన్నట్లుగా? 2020లో నేను కోవిడ్‌కి వాలంటీర్ చేశాను. సో అయితే మా ఏరియాలో అబ్బాయిలందరూ వెరైటీస్ ఆఫ్ బైక్స్ తీసుకొచ్చేవాళ్ళు. సో అలా అవి ట్రై చేసి ఓకే ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ వెల్. దాని తర్వాత ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తున్నప్పుడు కో బైకర్స్ ఉంటారు కదా మన ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళ గర్ల్స్ ఎందుకు బైక్స్ పట్టుకున్నారు అని చెప్పి అస్సలు డిస్కస్ లేదు. అంటే మేబీ ఆ ధైర్యం ఉన్న అబ్బాయిలే వాలంటీరింగ్‌కి వచ్చారు. ఎందుకంటే కోవిడ్ అందరూ భయపడ్డారు. వాలంటీరింగ్‌కి పర్లేదు ఏదైనా అనుకున్న వాళ్ళే వచ్చారు. సో ఆ ఒక బోల్డ్ మైండ్ సెట్ ఆర్ బ్రేవ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే వచ్చారు. అండ్ ఒక అమ్మాయి ఐ వాజ్ లీడింగ్ అ జోన్. సో ఒక అమ్మాయి లీడ్ చేస్తోంది, సపోర్ట్ చేద్దాం అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. సో అందుకని ఎక్కడ నాకు ఒక్కరు కూడా, నాట్ ఈవెన్ 1 person అవుట్ ఆఫ్ దెమ్ వాజ్ లైక్ యూఆర్ అ గర్ల్, విల్ యూ బీ ఏబుల్ టు హ్యాండిల్ అని అనలేదు. హ్యాపీగా కీస్ ఇచ్చి ట్రై చేయి, వెనకాల కూర్చొని ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే విల్ లెట్ యూ నో. దే వర్ వెరీ సపోర్టివ్. నైస్. అలాంటి మనకి మంచి చుట్టుపక్కల అంతా కూడా ఉంటే మనకు కొంచెం ఇంకాస్త ధైర్యం Yes. పెరుగుతుంది. It will become easy for Unfortunately- girls to Ah. achieve their dreams. సో అన్ఫార్చునేట్లీ సమ్ గర్ల్స్ డోంట్ హ్యావ్ దోస్ టైప్ ఆఫ్ సరౌండింగ్స్ అనమాట. Yes, true. అలాగా మీకు అన్ని ఫార్చునేట్లీ అంటే బైక్ విషయంలోకి వస్తే రైడ్ అదంతా Yes. సపోర్ట్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. Yes. సో మదర్ ఒక్కళ్ళే ఇంట్లో ఉంటూ ఉంటారు యాజ్ ఏ హోమ్ మేకర్ కదా. Yes. మీరు ఇలా రోమ్ చేసి బయటికి వెళ్తే ట్రావెలర్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నావు నాతో ఉండవా అని చెప్పి మదర్ ఎప్పుడు కూడా అంటే ఏంటి ఫ్యాక్టరీని చూస్తే ప్రోడక్ట్ తెలుస్తుంది కదా, అలా నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందో మా మదర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. Okay. షీ హాజ్ ఆల్వేస్ బీన్ అ బ్రేవ్ ఉమెన్. ఓకే. తన కాలేజ్ డేస్లో కూడా అండ్ లైఫ్ని కూడా చాలా బ్రేవ్గా ఫేస్ చేశారు మదర్. సో చెప్పాను కదా, యాజ్ అ ఫ్యామిలీ వీ లవ్ ట్రావెలింగ్. సో తను తన స్కూల్ ఫ్రెండ్స్తో 5th క్లాస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 50 years ఆఫ్ ఫ్రెండ్షిప్. తన స్కూల్ ఫ్రెండ్స్తో తను ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. ప్రెసెంట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అ రిచువల్. లైక్ షీ హ్యాస్ టు హ్యావ్ హర్ ట్రిప్స్, ఐ హ్యావ్ టు హ్యావ్ మై ట్రిప్స్. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ ఏంటి ట్రావెలింగ్, బట్ వీ చూస్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ వీ చోస్ టు చూస్ అవర్ హ్యాపీనెస్. సో ఆవిడకి చాలా ఇష్టం ట్రావెలింగ్. సో కొంత పిలిగ్రిమేజ్, కొంత మేబీ అదర్ ట్రావెల్ అలా చేస్తూ ఉంటారు మదర్ కూడా. సో మీకు హిల్స్, మౌంటైన్స్, బీచెస్ వీటిలో ఏది? ఐఎమ్ అన్ అబ్సల్యూట్ మౌంటైన్ పర్సన్. మౌంటైన్ పర్సన్. ఐఎమ్ నాట్ అ బీచ్ పర్సన్. అంటే మేబీ ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ స్కిన్ కాంపోజిషన్ కదా. సో మై స్కిన్ ఇస్ నాట్ వెరీ ఫ్రెండ్లీ. సో మౌంటైన్స్ ఆర్ మై ప్లేస్, Okay. మై హ్యాపీ ప్లేస్. మౌంటైన్స్ అంటే మన స్కిన్ ఓకే, వాట్ అబౌట్ అవర్ బ్రీత్? బ్రీత్ అంటే బిలో 10,000 పెద్దేం ప్రాబ్లం ఉండదు. కొంత ఆఫ్టర్ 9,000 కొంచెం ప్రాబ్లం రావచ్చేమో కొంతమందికి హూ హ్యావ్ బ్రీతింగ్ ఇష్యూస్. బట్ కొన్ని టెరైన్స్ ఉంటాయి, ఇప్పుడు హిమాలయన్ అండ్ ఆర్ లదాఖ్ ఎస్పెషలీ. ద హోల్ ఆఫ్ లదాఖ్ ఈజ్ అబౌట్ 10,000. సో ఇలాంటి టెరైన్స్లో చాలా ప్రిపేర్ అయి వెళ్ళాలి. there's a specific word used, acclimatization. 10,000 కంటే ఎక్కువ వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. సో అందుకని ఆ లో ఆక్సిజన్ లెవెల్స్కి మన
like breathing system, lungs have to get used. So it's called acclimatization. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఫ్లైట్ తీసుకొని ఇఫ్ యూ ల్యాండ్ ఇన్ లే, if you're lucky nothing will happen, but most people will face some of the other issues, vomiting రావడం, nausea feeling, ear pain, or a dizziness, కొంచెం breathlessness, headache, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే వెళ్ళారా? అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫుల్ రీసెర్చ్ చేసుకునే వెళ్తాను, బికాజ్ ఇఫ్ జస్ట్ 1 or 2 women are traveling, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ధైర్యంతో పాటు ధైర్యం కంటే ఎక్కువ ప్లానింగ్ ఇంపార్టెంట్. అన్నీ చూసుకుని యూనో ఏ స్టేట్స్ లో ఏ టైం వరకు తిరగొచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అలా ఎవరు సెర్చ్ చేయడానికి మీకు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ? అంటే కో బైకర్ ఎవరైనా ఉన్నారా? నో, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ బైకింగ్ కమ్యూనిటీస్. నాకు బైక్ లేదండి. సో ఎవరు బైకింగ్ కమ్యూనిటీలో తీసుకోరు. లేడీ బైకర్ కి బైక్ లేదు. ఇప్పుడు ఈ ట్యాగ్స్ చూస్తూ ఉంటే నాకే కొత్తగా ఉంది. అంటే బైక్స్ నడిపే ఇది ఉంది కానీ ఎవ్రీడే చెయ్యను నేను అది. ఐ డోంట్ హ్యావ్ అ బైక్. సో మీకు ఆ ఉమ్లింగ్లా పాస్ కి వెళ్ళిపోవాలి, ఐ హ్యావ్ టు గో అనేది మీకు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఒకసారి అది డిసైడ్ అయితే అక్కడ వెళ్ళే కొద్దీ కూడా ఏమో ఇలాంటివి అవుతాయేమో అని బ్యాక్ వచ్చేసిన కొంతమంది కూడా ఉంటారు ట్రావెలర్స్. సో మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు అంత స్ట్రాంగ్ గా దాన్ని అచీవ్ చేయడానికి? రీజన్ ఏంటి? అంటే 2 years బ్యాక్ నా ఫ్రెండ్ డిస్క్రైబ్ చేశారు, ఉమింగ్లా పాస్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉంది. ఐ థింక్ రమ్య గారు. లేదు, రమ్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్, ఓకే. సో వీ ట్రావెల్ టుగెదర్, మై అనదర్ ఫ్రెండ్. ఓకే. అయితే అప్పటి నుంచి అది అలా మైండ్ లో ఉంది. ఈ ఇయర్ లదాఖ్ ప్లాన్ చేసుకుందాం మేలో అనుకున్నప్పుడు కూడా ఉమింగ్లా మేబీ క్యాబ్ లో వెళ్ళొద్దాము అని అనుకున్నాం. అసలు ఫస్ట్ చూసొద్దాము, నెక్స్ట్ ఎప్పుడైనా తీరిగ్గా బైక్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే నా ఫ్రెండ్ అక్కడ ఓన్లీ 10 days, రమ్య ఓన్లీ 10 days, సారీ 11 or 12 days ఉండగలిగింది. దాని తర్వాత నా జర్నీ మొత్తం సోలోనే. సో అప్పుడు ఖాళీగా ఉన్నాను. ఐ హ్యాడ్ ఫ్యూ డేస్ ఇన్ మై హ్యాండ్. సరే బైక్ తీసుకొని కొంత దూరం ట్రై చేద్దాము. ఉమింగ్లా వెళ్ళకపోయి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉమింగ్లా వెళ్ళారు అండ్ ఫ్యూ పీపుల్ ఆల్సో సెడ్ దే ఫెల్ట్ ఇట్ వెరీ టఫ్. సో హాన్లే అనేది ఉమింగ్లాకి బేస్, అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను అలానే వెళ్ళాను. అట్లీస్ట్ ఉమింగ్లా వెళ్ళకపోతే కొంచెం హాన్లే అయినా చూసొద్దాం. హాన్లేలో ఇస్రో ఆస్ట్రోనామికల్ యూనిట్ ఉంది అక్కడ, సో అదైనా చూసొద్దాము. You know what is that beautiful setup that ISRO has made అని. సో అలా బైక్ హైర్ చేసుకొని మొదలు పెట్టాను. అలా వెళ్ళిపోయాను ఉమింగ్లాకి. వెళ్ళాక కూడా నేను వచ్చాను అన్నది నమ్మలేకపోయాను నేను. సో ఇట్ వాజ్ నాట్, ఇది చెయ్యాలి అని డిసైడ్ చేసుకొని వెళ్ళలేదు. somehow యాక్సిడెంటలీ అయింది అది, అంతే. యాక్సిడెంటల్లీ 19,000 feet అంత ఎత్తులో ఉన్నది యాక్సిడెంటల్ గా వెళ్ళిపోయారా? ఖచ్చితంగా వెళ్తాను అని ఫిక్స్ అయి చేసుకుని వెళ్ళింది కాదు అది. ఓకే, 19,000 అంటే ఒక 19 feet ఉన్న దాంట్లో పడిపోతాం మేము యాక్సిడెంట్లు అయితే. అంత ఎత్తు కంటే బై యాక్సిడెంట్లీ ఓన్లీ అన్ని ప్లేస్. అంటే ఎన్ని డేస్ పట్టింది అక్కడికి మీరు రీచ్ అవడానికి? అంటే లే నుంచి హాన్లే ఈజ్ అరౌండ్ 260 kilometers. నేషనల్ హైవే మొత్తం కొంచెం హిల్లీ, అదే ఘాట్ సెక్షన్, పక్కనే రివర్ ఇలా ఉంటుంది. ఒక జంక్షన్ నుంచి హాన్లే ఒక 45 to 50 kilometers డీవియేషన్. సో ఆ రోడ్ కొంచెం బాగా జాగ్రత్తగా నడపాలన్నమాట మనం, బికాజ్ ఇటు అటు మొత్తం శాండే ఉంటుంది. రోడ్ మధ్యలో శాండ్ డస్ట్ ఎప్పుడు వచ్చి శాండ్ పడిపోయి ఉంటుందో తెలీదు. శాండ్లో చాలా ఈజీగా స్కిడ్ అవుతాం. లే టు హాన్లే ఒక మేబీ 6-7 hours రీచ్ అవ్వచ్చేమో, బట్ నేను 10 hours తీసుకున్నా. ఎందుకు అంటే నేను ఇంత టైం అని పెట్టుకొని ట్రావెల్ చేయను. ఆ రోడ్లో విజువల్స్ అంత బాగుంటాయి, లైక్ ఎంజాయ్ చేస్తూ. నేను ఆ టైప్ అనమాట. సో ఆ రివర్ అంత మంచి, లైక్ గ్రీన్, ఒక రివర్ విల్ బి లిటిల్ గ్రీన్, ప్యూర్ ఎమరల్డ్ గ్రీన్, ఇంకొకటి బ్లూయిష్ అలా ఉంటది. సో ఆ కలర్స్ మనకి ఇక్కడ దొరకవు, దట్ క్రిస్టల్ క్లియర్ వాటర్. సో ఒక 2 hours అక్కడే కూర్చొని స్పెండ్ చేసి మంచిగా చెవులో పాటలు పెట్టుకొని వింటూ, కొన్నిసార్లు ఓన్లీ ఆ వాటర్ సౌండ్ వింటూ, అలా నేను చాలా స్టాప్స్ తీసుకొని
నా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్, డెస్టినేషన్ కంటే జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అనుకునే టైప్ నేను. సో ఐ ఎంజాయ్డ్ మై జర్నీ. సో అందుకని ఉమింగ్లా రీచ్ అయినా అవ్వకపోయినా రెగ్రెట్ లేదు అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళా. సో ఐ రీచ్ ఉమింగ్లా వాజ్ అ బోనస్ అంతే. అది ఎక్స్పెక్ట్ చేసి మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇట్స్ అ బోనస్. బోనస్. yes. సో హార్న్లీ నుంచి మరి ఉమింగ్లాకి ఎన్ని డేస్ గానీ హవర్స్? హార్న్లీ 16,000 feet లో ఉంటుంది, ఉమింగ్లా 19,000. సో హార్న్లీ టు ఉమింగ్లా 1 day లో చేసేయచ్చు. ఓకే. కాకపోతే కొంచెం దట్ 100 కిలోమీటర్ అంటే 95 to 100 kilometers ఇస్ అ వెరీ టఫ్ one is స్ట్రెచ్. there. కొంచెం రోడ్స్ ఖాళీగానే ఉంటాయి అండ్ కంప్లీట్ ఘాట్ అన్నమాట, ఫుల్ జిగ్జాగ్ ఉంటాయి అన్నమాట. ఇలా ఎక్కి దిగి మళ్ళీ ఎక్కాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్. అండ్ ఆల్సో అక్కడ నుంచి స్లిప్ అయితే ఇంకేముంది, యాక్సిడెంటల్లీ పైకేనా? డైరెక్ట్ గా ఇంకా ఏ మతంలో ఏ దేవుడిని నమ్ముతాం వాళ్ళే వెళ్ళి కలుస్తాం మనం, అంతే. ఆ స్లిప్ Yes. అవుతుంది అన్న భయం అలాంటిది ఏమి మనకు ఉండదు బైకర్స్ కి, రైట్? అంటే ఉంటుందండి, ఎస్పెషలీ నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ కాబట్టి కొండ ఫియర్ ఆఫ్ Yes. హైట్స్. సో నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా ఫియర్ ఆఫ్ హైట్స్. Yes. ఓ మీరు అంత హైట్స్ ని అంత మరి ఇదనిపిస్తున్న కెమెరా ముందు, కెమెరా ఫియర్ అంటేనే నేను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాను అన్న మీరు హైట్స్ కి ఎలా వెళ్ళారు? అంటే ఐఎమ్ బ్రేవ్ ఇన్ దట్, నాట్ దిస్. దాంట్లో బాగా ట్రైన్డ్. అంటే మెంటలీ ట్రైన్ చేసేసుకున్నాను నన్ను నేను Okay. దానికి. సో So, దీనికి కూడా నాకు ట్రైన్ ఎక్కడ- చేసేసుకోండి. అచీవర్ అన్న తర్వాత కెమెరా ఫ్రెండ్లీ అనమాట. సో ఎక్కడం ఈజీగా ఎక్కేసాను, దిగేటప్పుడు చుక్కగా అనిపించాయి నాకు. అంటే అసలు లైక్ అబ్బా రైట్ డెసిషన్ తీసుకున్నానా ఇక్కడ రావడానికి అని అనిపించింది అనమాట నాకు దిగేటప్పుడు. అండ్ అందుకని ఇంకా లైక్ ఈవెన్ ఒకసారి హాన్లే దగ్గర స్కిడ్ అయినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోదామన్న థాట్ రాలే. అంటే ఇక్కడ కూడా వెనక్కి వెళ్ళిపోదామని అనుకోలేదు, ఎందుకు పెట్టుకున్నాను ఈ పని అని అనిపించింది. సో అలా బైక్ పక్కన పార్క్ చేసేసుకొని ఒక 2 minutes లైక్ దిగేసి అటు ఇటు తిరిగేసి కొంచెం ఓకే ఫైన్, కింద చూడొద్దు, ముందు రోడ్ ఎక్కువ చూడొద్దు, ఆ టైర్కి 10 feet ముందు వరకే చూసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యా. లేకపోతే చెయ్యలేను, ఆ లోయ చూస్తూ నడపలేను నేను. సో అలా దిగేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను నేను. సో అక్కడికి మీరు ఒక్కలే రీచ్ అయ్యారా? ఇంకా చాలా మంది ఉన్నారా? అంటే వెళ్తూ ఉంటారు జనాలు. వెళ్తూ Yes. ఉంటారు. Bikes ఉమింగ్లా మీద? అనేది ఉమింగ్లా పాస్ కి వెళ్ళడం అనేది యూజువలీ ఒక బైకర్ అండ్ ఆఫ్ రోడింగ్ పీపుల్ డ్రీమ్ అది. సో మీరు అచీవ్ చేశారు. ఎస్. అది ఎలాగా? యాక్సిడెంటల్లీ అచీవ్ చేశారు. అనుకోకుండా వెళ్ళి అచీవ్ అనుకోకుండా. చేశాను. సో అంటే డెస్టినీ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జర్నీలో కొంచెం స్లిప్ అయినా సరే మనం మన ఫైనల్ డెస్టినీకి వెళ్ళిపోతాం. ఆ ఫీట్ లో ఎస్ ఫైనల్ డెస్టినీకి వెళ్ళిపోతాం. ఎస్. మీరు అది స్టార్ట్ చేసినప్పుడు రిస్క్ అని మీకు అనిపించింది, సమ్వేర్ యూ ఫీల్ లైక్ దట్. ఆబ్వియస్లీ. సో పేరెంట్స్ కాల్ చేయడం, సరే మదర్కి కాల్ చేయాలని అంటే మదర్కి చెప్పాను, ఇలా అమ్మ రమ్య వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్ని ఉన్నా కదా, సో ట్రై చేద్దాము అనుకుంటున్నాను. మదర్ కొంచెం టెన్షన్ పడతారు కదా, ఒక్కదానివే ఏదైనా ప్రాబ్లం అయితే ఏదైనా అయితే అంటే అని అడిగారు. బట్ షీ నోస్ నేను ఒకటి చెప్పానంటే ఆలోచించి డిసైడ్ అయ్యే ఉంటాను. తను లుక్స్ లైక్ షీ వాంట్స్ టు డూ ఇట్ అన్నదైతే అర్థమైంది. సో నేను ఒకటే చెప్పాను, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు, నాట్ ద పర్మిషన్ అని చెప్పేసి షీ ఆల్రెడీ న్యూ. అంటే యా మదర్కి కన్సర్న్ ఉంటుంది కదా. సో నేను చెప్పింది ఒకటే, దిస్ ఇస్ వాట్ ఐ లిటరలీ సెడ్. ఇంట్లో కూర్చుని ఆర్ బాత్రూంలో స్కిడ్ అయి పడిపోయి తలకి దెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? ఐ థింక్ ఆ డెస్టినీని వాట్ ఈస్ డెస్టిన్డ్ మార్చలేం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తాము అన్నది మాత్రమే మన చేతుల్లో ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ మై బకెట్ లిస్ట్. సో చేస్తాను మమ్మీ. నార్మలీ ఇఫ్ ఐ కెన్ బైక్లో నేను 100s వెళ్తే కొంచెం తక్కువే వెళ్తా, కొంచెం 60-70లో ఐ లిమిట్ మై సెల్ఫ్. సో అక్కడ ఫుడ్ అనేది అంత టేస్టీగా ఉండదు, మన
అని సంవేర్ నేను విన్నాను. దాని దగ్గరికి See, వెళ్ళేసరికి. నేను కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్నా. హ్మ్. సో అలాంగ్ విత్ మీ ఐ హ్యాడ్ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ స్టేట్స్. హ్మ్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే ఓన్లీ మన టిపికల్ ఇడ్లీ దోశ ఉప్మాకే కాకుండా లంచ్కి వాళ్ళ స్టేట్స్ ఫుడ్ తెస్తారు. హ్మ్. లైక్ బిహారీస్ విల్ గెట్ లిట్టి చోకా, హ్మ్. కేరళ పీపుల్ విల్ గెట్ దాన్ని ఏమంటే కుత్తు పరాటా, సారీ వాట్ ఈస్ ఇట్, వైట్ ఆపమ్ అండ్ కడల్ కర్రీ ఆర్ వెజ్ Hmm. స్ట్యూ. ఇలా ఐఎమ్ యూస్ టు సో ఈటింగ్ ఇవన్నీ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఫుడ్. నన్ను తిడుతున్నారు అనుకున్నా. సో నేను ఏం తప్పు చేశాను జస్ట్ ఐటమ్స్ అడిగినందుకు ఈవిడ ఎందుకు నన్ను ఇంతలా తిడుతుందని నేను ఒక ఐటమ్సా కుత్తు పరాటా సంథింగ్. సో Okay. మలబార్ పరాటా, సారీ. మలబార్ So, పరాటా. ఐఎమ్ యూస్ టు ఈటింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్. అండ్ ఎప్పుడు ఫుడ్ గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా కంప్లైంట్ చేయలేదు. వాట్ ఎవర్ ఐ వాజ్ Whatever గివెన్ it ఐ will get. ఈట్ Hmm. వితౌట్ ఎనీ కంప్లైంట్. చెప్పాను కదా, ప్యాంపరింగ్ లేదు. ఇట్ ఈస్ మోర్ లైక్ యూ హ్యావ్ టు సర్వైవ్, యూ హ్యావ్ టు సస్టైన్ అన్న థాట్ ప్రాసెస్ ఎక్కువ Hmm. ఉండింది. సో ఐ డోంట్ యూజువలీ కంప్లైన్ అబౌట్ ఫుడ్. ఆల్సో స్కూలింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో అక్కడ ఫుడ్, ఆ క్యాంప్స్ ఫుడ్ ఒకసారి అలవాటు అయితే ఎక్కడైనా ఏదైనా తిని బతికేయచ్చు. సో ఐమ్ Mhm. వెజిటేరియన్. Hmm. సో అందుకని వెజ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, నాన్ Lad- వెజిటేరియన్ కాదు, నో, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు గుత్తొంకాయ అంటే పిచ్చి. ఓ. ఎలాగా మదర్ రెసిపీసా లేకపోతే మీకు ఓన్ రెసిపీస్ నేనా లేకపోతే ఇన్స్టెంట్ నో, గుత్తి వంకాయ నేను నా ఓన్ రెసిపీ తయారు చేస్తా. ఓకే, సో యా, అవన్నీ మీకు వెజ్ కాబట్టి గుత్తి వంకాయ. అది వెజ్ అండ్ మాక్సిమం పొటాటో వింటాను నేను. ఓకే. నాకు గుత్తి వంకాయ ఇష్టం, గోంగూర చాలా ఇష్టం. Mhm. గోంగూర అంటే పిచ్చి, గోంగూర పచ్చడి. ఓకే, సో అంతా అయిపోయింది. మనం మళ్ళీ వెళ్ళిపోదాం అక్కడికి. 19 ఫీట్స్ ఉంది కదా, దాని Okay. దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళే కొద్దీ మనం జర్నీ స్టార్ట్ చేసాం కదా, అక్కడ నుంచి వెళ్ళే కొద్దీ డీజీ ఫీలింగ్ అండ్ అన్కాన్షియస్నెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? నేను నా ట్రావెల్ స్టార్ట్ చేస్తున్నాను అన్న ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాస్త గట్టిగా ప్రాక్టీస్ చేశా. ఎందుకంటే అక్కడ ప్లానింగ్ అంటే ఎలా అంటే ప్లానింగ్ అంటే ఒక పేపర్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుడ్ ఇక్కడ మధ్యలో బాగుంటుంది. అది కూడా ప్లానింగ్. అది కూడా ప్లానింగ్. బికాజ్ లైక్ బాడీని దానికి కొంచెం ప్రిపేర్ చేయడం ఇది ఎందుకంటే లదాఖ్ ఈజ్ నాట్ లైక్ అదర్ స్టేట్స్. మిగతా స్టేట్స్ కి మీరు చెప్పినట్టు జస్ట్ ఫుడ్, హోటల్, ఇన్స్టాగ్రామబుల్ క్యాఫేస్ చాలు. బట్ ఫర్ లదాఖ్ ఇట్ ఈస్ బియాండ్ దిస్. హెల్త్ అట్మోస్ట్ ప్రియారిటీ. ఆ ఫీట్ అంత హైట్లో మనకి ఏమవుతుందో మనం చెప్పలేం. సో దానికని ప్రిపేరింగ్ యువర్ బాడీ అ లిటిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి అన్నీ ప్రాక్టీస్ చేసేసరికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అక్లమటైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఫార్చునేట్లీ అవ్వలేదు. ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ గమనించింది ఏంటి అంటే కొంచెం లైక్ తొందరగా నడిచిన ఆర్ మెట్లు కాస్త తొందరగా ఎక్కిన ఆ లైట్ డిజీ ఫీలింగ్ వస్తుంది. అంత అక్లిమటైజ్ అయినా మేబీ ఒక 4-5 months ఉంటే అలవాటు అయిపోతుందేమో బాడీ. జస్ట్ 1 week 10 days సరిపోలేదు. సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. మధ్యలో కూడా కొంచెం డిజీ ఫీలింగ్ వస్తే కొంత బ్రేక్ తీసుకొని కొంచెం మళ్ళీ ఇలా అనుకుని అలా పైకి వెళ్ళాను అనమాట. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్ గా డిక్రీజ్ అయ్యి ఉంటాయా అసలు? అంటే నార్మల్ కంటే ఆ హైట్ లో 50% తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటది. సో 50% తక్కువ అంటే మన లంగ్స్ కి వీఆర్ నాట్ యూస్ టు దట్. సో కళ్ళు తిరగడము, సడన్ గా బ్లాంక్ అవుట్ అయిపోతామండి. ఒక్కసారిగా అలాంటి ప్లేస్ రీచ్ అయ్యారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే హాన్లేలో ఓకే మనం ఇది చేస్తున్నాము అని ఫిక్స్ అయి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళాక ఇన్ని ఫోటోలు తీసుకుందాం, ఇలా వీడియోస్ తీసుకుందాం అన్న థాట్తో వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ షివరింగ్. ఎన్ని లేయర్స్ వేసుకున్నా సరిపోలేదు. అసలు ఈ చలికి ఏం ఫోటోలు తీసుకుంటాం రా బాబు అని అనిపించింది. అండ్ నాకు వచ్చిన ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఆ చలికి నా రైట్ హ్యాండ్ జామ్ అయిపోయింది అనమాట.
సో కొంచెం నంబ్ అయిపోయి ఆ మూమెంట్ అంతా రెస్ట్రిక్ట్ ఆగిపోవడం. అయ్యి, సో ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది ఆ హ్యాపీనెస్ కంటే. దాని తర్వాత నెక్స్ట్ ఎలా తిరిగి వెళ్ళిపోవాలి? ఎందుకంటే మొత్తం ఈ చెయ్యే ఇంపార్టెంట్, బ్రేక్స్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, డౌన్ రోడ్ కదా. అవును. సో అది సో నెక్స్ట్ ఎంత టైంకి మనది మూమెంట్ వచ్చింది హ్యాండ్లో? అంటే నాకు ఇది సిన్స్ ఐమ్ అన్ ఆక్యుపంచరిస్ట్, ఎప్పుడు నా పాకెట్లో నా రైడర్ జాకెట్లో ఆక్యుపంచర్ కిట్ పెట్టుకున్నా. సో వెంటనే తీసి నీడిల్స్ వేసేసుకున్నాను. సో ఎందుకు అలాగా? ఓన్లీ మదర్ కోసం చేసుకున్నారు, మీరు ఎందుకని దాన్ని క్యారీ చేయడం? అంటే సమ్వేర్ మనకి యూజ్ అవుతుందనా? అబ్సల్యూట్లీ. ఇవన్నీ మన పాత సైన్సెస్, ఆయుర్వేద, ఆక్యుపంచర్, దీస్ ఆర్ ఆల్మోస్ట్ 8,000 year old సైన్సెస్. అది బాగా నచ్చి అలా పర్స్యూ చేశాను నేను. సో ఇప్పటి వరకు మన కన్వర్జేషన్ అండ్ మీ యొక్క ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే సెయింటెస్ అని ఉంది. సో ఏంటి నార్మల్ లైఫ్ అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదా? లేకపోతే ఒక సమ్వేర్ ఒక డైలమాలో సంథింగ్ అలాంటి ఒక మీ యొక్క వేరే ప్రపంచం అని ఉంటుందా? ఏంటి ఒక్కసారి మాకు అదొకటి తెలుసుకోవాలని ఉంది. మై ఇన్స్టా నేమ్ ఇస్ ద ట్రావెలింగ్ సెయింటెస్. సెయింటెస్, ఓకే. లైఫ్ ని, గాడ్ ని చూస్తాను. సో దట్స్ మై పర్స్పెక్టివ్ అన్నమాట. అంటే హ్యాపీనెస్సే కావాలని కోరుకుంటాం, కష్టాలు వద్దనుకుంటాం, బాధలు వద్దనుకుంటాం. ఇప్పుడు సమ్మర్ ఎంత ఇంపార్టెంటో వింటర్ అంతే ఇంపార్టెంట్, రెయినీ అంతే ఇంపార్టెంట్. నేచర్ సరే వీళ్ళకి ఇది నచ్చట్లేదు అని ఒక సీజన్ తీసేస్తే భూమి ఉండదు. సో 3 ఇంపార్టెంట్, అది మనకు తెలియట్లేదు. సో లైఫ్ కూడా అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక కష్టం వస్తేనే మనకు సుఖం విలువ తెలుస్తుంది. బాధ అనేది ఉంటేనే హ్యాపీనెస్ ఆర్ జాయ్ వాల్యూ మనకు తెలుస్తుంది. బాధ లేకపోతే జాయ్ ఆర్ హ్యాపీనెస్ కాన్స్టెంట్ అయిపోతే ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవ్వలేం, దానికి అంత ఇంపార్టెన్స్. ఎస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా పర్స్పెక్టివ్ కొంచెం అలా ఉంటుంది, అందుకని సెయింటెస్ అని పెట్టుకున్నా. సో ఎంత క్లారిటీ అండ్ ఎంత డీప్ మీనింగ్ లాంటిది మీకు అంత అండర్స్టాండ్ అవ్వదు. సమ్వేర్ ఒక పర్సన్స్కి ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల కానీ, సమ్వేర్ బ్రేకప్స్ అంటే గుర్తొచ్చింది. ఎట్లా ఎలా మర్చిపోయాను నేను? రావాలి ఫ్యామిలీ ఓకే, వాట్ అబౌట్ లవ్? ఐఎమ్ సింగిల్, హ్యాపీలీ సింగిల్. అంటే లైక్ ఇందాక చెప్పినట్టు మై వే ఆఫ్ సీయింగ్, మై పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. సో అది కాంప్లిమెంటింగ్గా ఆలోచించే మనిషి నాకు ప్రాబబ్లీ దొరకలేదా? యా. ఓకే. అంటే నేను కొంచెం చాలా ఓల్డ్ స్కూల్. మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ చూసుంటే ఎవరైనా we need some saint for the saintess. ట్రావెలర్ సెయింట్ అంటే మాకు అది బోనస్ అన్నమాట. మేము ఎక్స్పెక్టింగ్ సెయింట్ అన్నమాట. ఓకే, సో బ్రైడ్ గ్రూమ్ నో సెయింటెస్ ఇక్కడ. ఓకే, if you feel you are a saint then contact me. My number is God. సో మనకి షీ ఈజ్ సింగిల్ రెడీ టు మింగిల్. సో ట్రావెలర్ అయితే కనుక ఎక్స్ట్రా బోనస్. సో నేను ఇప్పటికీ నాకు కొత్త పాటలు తెలియవండి ఏవి. నన్ను పాటలు అని అడిగితే నేను ఇచ్చేది ఇళయరాజా గారి లిస్టే ఇస్తాను. మూవీస్ కూడా కొంచెం, అంటే నేను మూవీస్ చాలా తక్కువ చూస్తా, కొంచెం లేటెస్ట్ మూవీస్ ఏవి ఉండవు నా లిస్ట్లో. అండ్ ఇప్పటికీ నేను లెటర్స్ రాస్తాను. మూవీస్ ఎప్పుడైనా 1 yearలో 1 మూవీ ఆర్ 2 అంటే బోనస్ 1 చూస్తానేమో. మనకు బోనస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ అనేది మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయడమే మనం నిల్లు, దాని మీదకి జస్ట్ 0.1 వచ్చిన బోనస్. సో 1 or 2 మూవీస్ చూస్తానేమో. లాస్ట్ లేటెస్ట్గా చూసింది అయ్యయ్యో I didn't expect this question from you. It's a bonus. Last 6 monthsలో ఏదైనా మంచి మూవీస్ ఏం రిలీజ్ అయ్యాయి? లాస్ట్ 6 monthsలో మనం ఎప్పటికప్పుడు 6 months కంటే ముందు. 6 months కంటే ముందా? 6 monthsలో అయితే థియేటర్కి వెళ్ళలేదు. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ మ్యాథ్స్ క్వశ్చన్ నేను క్యాల్సీ తీస్తాను. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి?
మసూదా ఏమో చూసింది మసూదా ఓ థియేటర్కి వెళ్ళి చూసింది మసూదా ఓకే అనుకుంటా. హారర్ మీకు జోనర్ అంటే లేదు లేదు అంటే థ్రిల్లర్ యా ఐ లైక్ థ్రిల్లర్. లైఫ్ ఈజ్ ఏ థ్రిల్లర్ చెప్పండి సెయింటెస్ కదా కొటేషన్స్ గుర్తులేదండి. మసూదా తర్వాత ఇంకేదైనా చూసానా, మేబీ చూసుంటే ఒక్క సినిమా చూసుంటానేమో. సో ఫ్రెండ్స్ తో వెళ్తారా లేకపోతే మీకు అనిపించినప్పుడు సింగిల్ గా వెళ్ళిపోతుంటారా? మూవీస్ నన్ను పక్కన వాళ్ళు తీసుకెళ్లేదే ఎక్కువ. నేను నా అంతటి నేను వెళ్ళను. లేదా మదర్ నాకు ఈ మూవీ చూడాలని ఉంది అంటే మేబీ వెళ్తానేమో. ఓకే. సో మీరు జాబ్ ఏం చేస్తున్నారు? ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ యాక్యుపంక్చర్. ఓకే. సో అదే కాబట్టి మదర్ కోసం అది నేర్చుకున్నారు. మదర్ కి తన హెల్త్ ఇష్యూస్ తగ్గాయి కాబట్టి అలా ఇంట్రెస్ట్‌తో నేర్చుకున్నా. ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని. బట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఓకే. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కెరియర్ ఫర్ మీ టు పర్స్యూ అని అనిపించి ఇంకా దాంట్లోనే ఓకే. సాలరీ బేస్ ఆర్ లైక్ మై ఓన్ ప్రాక్టీస్. యాక్యుపంక్చర్ అంటే ఇప్పుడు ఇండియాలో అది ఫేమస్ అవుతుంది. సో మిగతా హాస్పిటల్స్‌లో డాక్టర్స్‌ని ఎంప్లాయ్ చేసినట్టు ఇదేం లేదు. సో అంటే జనాలు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఓన్ హీలింగ్ సెంటర్స్ అలా. సో ఫర్దర్ గా ఇలాంటి కెరియర్ అనేది చాలా ఫెమిలియర్ అవుతుంది. ఐ హోప్ సో. ఓకే. సో మరి ఇన్కమ్ ఎలా? ఇన్కమ్ అంటే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నా. అదర్వైజ్ నేను అంటే చదివింది ఇంజనీరింగ్. బట్ ఇంజనీరింగ్ మటీరియల్ కాదు అని అర్థమయ్యాక ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎన్జిఓస్. సో ఎన్జిఓస్లో కూడా యూ హ్యావ్ 2 ఆప్షన్స్. యూ కెన్ వాలంటీర్ అండ్ యూ కెన్ ఆల్సో బీ ఆన్ అ పెయిడ్ like roles. Employee like. Yes. So I took up working in NGO full time. So I was on paid basis. Ala I used to earn. ఓకే. సో పెయిడ్ పేజెస్ అంటే ఎంత నార్మల్ గా? హౌ మచ్ విల్ గెట్? It absolutely depends. Depends on the NGO, how big it is, and the kind of role that you are in. The experience you bring in. It's all together. But హౌ డిడ్ యూ గెట్ దట్ definitely. జాబ్? అంటే వాలంటీర్ గా వెళ్ళి ఇలాగ రెజ్యూమ్ ఇచ్చి అంటే నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రోట్రాక్ట్ అనే ఒక రోటరీ వల్ల యూత్ వింగ్కి నేను వాలంటీర్ చేసేదాన్ని. అక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ అప్లై చేసిన ఒక ఆర్గనైజేషన్ జనాగ్రహ అని, దాంట్లో ఫెసిలిటేటర్గా జాయిన్ అయ్యా. అంటే ఇట్ ఈస్ లైక్ టీచింగ్ చిల్డ్రన్ అబౌట్ దేర్ సివిక్ రైట్స్. ఇట్ వాజ్ మోర్ అబౌట్ దే సీ హౌ వెల్ యూ కనెక్ట్ విత్ చిల్డ్రన్. టీచ్ చేయగలుగుతున్నావా, పిల్లలు అర్థం చేసుకుంటారా. సో అలా ఐ గాట్ ఇన్ టు దట్ రోల్ అండ్ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్. ఓకే. సో కెరియర్ అనేది ఇప్పుడు సెటిల్డ్. ఎస్. నో మోర్ ఎనీ థింగ్స్ No. అలాంటివి ఏం లేవు. నో. అంత ఓకే. ఫస్ట్ లవ్, హూ ఇస్ ఫస్ట్ లవ్? ఫస్ట్ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్. I have somehow been a very what do you call, నా ప్రపంచంలో నేను మీ ఉండేదాన్ని. కంఫర్ట్ జోన్ మీది. నా సెపరేట్ వరల్డ్. చెట్లు మొక్కలు. ఫస్ట్ లవ్ చెట్లు అని మాత్రం చెప్పకండి. బోనస్ అటాక్ వస్తుంది నాకు. No, I have been a person, someone like that. సో అంటే ఎంత ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా, లైక్ ఐ సెడ్ ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్. సో మేబీ అందువల్ల ఆర్ మేబీ ద వే ఐ టాక్ ఆర్ ప్రెజెంట్ మై సెల్ఫ్ అబ్బాయిలు భయపడతారేమో కానీ నోబడీ డేర్స్ అప్రోచింగ్. సో మీ యొక్క ప్రెజెన్స్ వాళ్ళకి కొంచెం దడదడ. అలానే చెప్పొచ్చు. అండ్ మై పేరెంట్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో ఎప్పుడు దే లైక్ యూ కాంట్ చూస్ సంబడి ఆన్ యువర్ ఓన్ అలా ఎప్పుడూ లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వెన్ దే ట్రస్ట్ యూ, మన థాట్స్ రెస్పాన్సిబుల్ వే. ఎస్ will I get a person who will be supportive to my parents. అలానే ఉండేది. సో ఐ లాస్ట్ మై ఫాదర్ ఎట్ అ యంగ్ ఏజ్. సో ఐ థింక్
ఇన్ఫ్యాక్ట్ చాలా మంది బంధువులు చెప్పారు, ఇట్స్ మోర్ లైక్ ట్రెడిషన్. చనిపోతే ఫాదర్ చనిపోతే ఆ 1 year లోపల చేసేయాలి, లేకపోతే 3 years తర్వాత ఇలా ఏదో. అంటే పీపుల్ వాంటెడ్ మీ టు గెట్ మ్యారీడ్, బట్ నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను. సో ఇఫ్ ఐ లీవ్ మై మదర్ నౌ, షీల్ బికమ్ ఆల్ అలోన్. సో పెళ్ళి ఎప్పుడైనా అవ్వాల్సి ఉంటే అవుతుంది, బట్ షీ నీడ్స్ మై సపోర్ట్. తనకి సపోర్ట్ కావాల్సినప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సో అప్పుడు నేను తీసుకున్న కాన్షియస్ డెసిషన్ దట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ రైట్ నవ్ అని. అలా కొంచెం అంత లైక్ కామ్ డౌన్ అయ్యేసరికి ఐ ఫీల్ నవ్ ప్రాబబ్లీ నాకు మేబీ బికాజ్ మై థాట్స్ ఇందాక చెప్పినట్టు కొంచెం ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ ఆర్ లిటిల్ మోర్ ఎవాల్వ్డ్ వల్ల మేబీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను నేను. మీరు అన్నారు కదా ఇందాక ట్రావెలింగ్ సెయింట్ కావాలేమో అని, మేబీ సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ మనం తీద్దాం. వద్దండి, దిస్ ఇస్ అబౌట్ మై బైకింగ్. ఓకే, సో విల్ కీప్ ఇట్ ఫర్ బైకింగ్, నాట్ ఫర్ మై మ్యాట్రిమోనీ ప్రొఫైల్. ఓకే, మ్యాట్రిమోనీ వరకు వెళ్ళొద్దులేండి. ఇప్పుడు మనం ఫస్ట్ లవ్ దగ్గర కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. Okay, why are you so stubborn on my first love? Because I am not, no, I haven't been into relationships as such. So I don't want to talk much about it. I think this Okay. briefing is enough. అంటే సో యూ డోంట్ వాంట్ టు, అంటే లోపలికి డీప్ గా వెళ్ళకూడదు అనుకుంటున్నా. అంటే ఏం లేదా ఏం లేదా? నాకు మీరు బోర్ అయిపోతారు అంతే. లైక్ ఐ సెడ్, మై ఫోకస్ ఇస్ మోస్ట్లీ బీన్, నేను ఈవెన్ మ్యారేజ్కి కొంచెం ప్రిపేర్ అయింది కూడా ఆఫ్టర్ 27. మదర్ కొంచెం ఓకే అని ఫీల్ సో మ్యాచెస్ రావడం లాంటివి యా ఇవి ఉంటాయి కదా, ఉంటాయి. సమ్వేర్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అయిపోయింది. సో విల్ కీప్ ఇట్ లిటిల్ మోర్ అబౌట్ బైకింగ్. అంటే సెయింటెస్ అన్నారు కదా, వచ్చేద్దాం అక్కడ అన్ని బోర్మెంట్ పక్కన పెట్టేసి మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేద్దాం. సో సెయింటెస్ అన్నారు, లైక్ మన లైఫ్ కల్చర్ అలాగా ఉంటుంటుంది. అదర్ వరల్డ్ కంటే మన వరల్డ్ చాలా డిఫరెంట్. సో ఎంత డిఫరెంట్, హౌ మచ్, ఎలా, హౌ డిఫరెంట్ మీన్స్ థాట్ ప్రాసెస్ అయినా లేకపోతే మన డైలీ రొటీన్ కూడా సెయింటెస్ లాగా ఇలా ఏమన్నా ఉంటాయా? No, I spare some time in my day, or at least like 2-3 times a week for a bit of meditation. అంటే I believe ఏదన్నా మార్చుకోవాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు లుక్ విత్ ఇన్, బయట కాదు. We need to go into our own self, understand ourselves first అని నమ్ముతాను నేను. సో మన కల్చర్, మన వరల్డ్ ఎప్పటికైనా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఒక సింగిల్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. వాట్ అబౌట్ లవ్? మీ యొక్క డిఫైన్ ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్స్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, వాళ్ళు సెల్ఫ్ డిఫైన్ చేస్తూ ఉంటారు. వాట్ అబౌట్ లవ్? Love, I think, is freedom and trust. Freedom both together. Okay. It's like respecting the other person's freedom and trusting that they will not do something wrong. Okay. So that's my definition of love, maybe. Okay. Life, live every moment, enjoy every season of life. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. నాట్ ఓన్లీ డెస్టినేషన్, జర్నీ ఆల్సో. ఎంజాయ్ ద జర్నీ. ఈదర్ నార్మల్ ఒక ట్రావెలింగ్ జర్నీ అయినా, లైఫ్ అయినా, లివ్ యువర్ ఎవ్రీ ఎమోషన్. ఐ ఫీల్ దట్ ఈస్ బ్యూటిఫుల్. జస్టిఫై ఎవ్రీ ఎమోషన్, లివ్ దెమ్ ఆల్. ఫెయిల్యూర్ very important, because you will know how you handle yourself first. ఒక ఫెయిల్యూర్, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ సంథింగ్, అసలు మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోగలం అని తెలుస్తుంది. అండ్ మన ఫ్రెండ్స్ ఎవరు, రియల్ ఫ్రెండ్స్ ఎవరు, ఆర్ తెలుగు శ్రేయోభిలాషులు ఎవరు అన్నది తెలుస్తుంది. సో ఐ థింక్ సక్సెస్ కంటే ముందు ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్.
because when you know who are the real people for you, then you can carry them with you in your success. సూపర్. సక్సెస్? Success, just enjoy it, don't take it to head. అంతే. అంతే. Just Boost enjoy it ego. because success వచ్చిన తర్వాత like it's like a hill. You go up, you have to come down. You succeed, మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ఎక్కాలి. So don't take success to your head. ఓకే. సో బైక్? Love and passion. ఓకే. ట్రావెలింగ్? Life. My Oh. life. ఫాదర్? Father, blessed to have a father like what I had, and support system. ఓకే. మదర్? Mother is also support system. Probably that is where I picked up my bravery from. ఓకే. ఫ్రెండ్? Friend, again, very lucky to have a consistent best friend. Ante I am someone who believes it's not about the number of people, but ఒక్కరున్నా వాళ్ళకి నువ్వు అన్నీ చెప్పుకోగలగాలి. అండ్ లైఫ్లో త్రూ అవుట్ they'll be with you, happiness, sadness, whatever. So I'm lucky. I really have like a couple of them like that. ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ It ద is క్వాలిటీ. yes. సో మీ క్వాలిటీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బ్లెస్డ్. ఉమ్లింగ్లా పాస్ లాస్ట్ అండ్ ఫైనల్. ఉమ్లింగ్లా అనుకోకుండా అచీవ్ చేసుకున్న ఒక బకెట్ డ్రీమ్ లిస్ట్. ఓకే. సో ఎక్స్ట్రా బోనస్ డ్రీమ్ అనమాట అది. అంటే Yes. ఎక్స్ట్రా బోనస్ అచీవ్మెంట్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అన్ని బ్రీఫ్ లాగేసుకున్నట్టున్నాం. ఇంకేమన్నా యాడ్ చేద్దామా? No, I think you have asked everything. సో మేము విన్నాము చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు వాలంటీర్గా వెళ్ళి అక్కడ సర్వీస్ చేశారని. హీరో సిద్ధార్థ్ మేబీ దానికి ఆర్గనైజ్ చేసింది, రైట్? Yes, అంటే he actor Siddharth and RJ Balaji వీళ్ళు చెన్నై మైక్రో అని స్టార్ట్ చేశారు అప్పుడు. అండ్ దట్ బికేమ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. లాట్ ఆఫ్ యూత్ కేమ్ అండ్ జాయిన్డ్ అబ్సల్యూట్లీ వాలంటరీలీ అండ్ దే వర్ డూయింగ్ ఎన్ అమేజింగ్ జాబ్. సో అలా నేను సరే ఏదైనా చేద్దాము చెన్నై ఫ్లడ్స్కి అనుకొని నా సర్కిల్లో ఫండ్స్ రేజింగ్ అలా చేశాను అనమాట. సో వాళ్ళ కోర్ టీంలో ఒక మెంబర్తో ఐ గాట్ ఇన్ టచ్ విత్ అ పర్సన్ కాల్డ్ కన్నన్. సో అలా నేను కొంచెం బ్యాక్ ఎండ్ సపోర్ట్ అలా చేయడం జరిగింది. అండ్ ఒక 2-3 టైమ్స్ అప్పుడు చెన్నైకి కూడా ట్రావెల్ చేసి అంటే లైవ్లో ఎలా వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అవన్నీ చూసాను అనమాట. సో దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. లైక్ ఎక్కడెక్కడ లోపల ఇంటీరియర్స్లో నిజంగా అసలు వాటర్ ఉండి స్టక్ అయిపోయి వెళ్ళని ప్లేసెస్ కూడా చెన్నై మైక్రో వాలంటీర్స్ వెళ్ళి అక్కడ సర్వ్ చేశారు. నేను అది చూసాను అనమాట. Super. సో ఐ రియలీ హ్యాడ్ have a lot of respect for. Personally, I didn't get to interact with him much. ఒక్కసారి maybe I just spoke for 1 minute. ఎందుకంటే చెన్నై మైక్రో when they were doing that service, no photographs, no videographs were allowed. It was purely about service. నైస్. అసలు ఈ థాట్ నేను No, it was very clear. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఐ థింక్ 2016లోనా 2016లో అనుకుంటా. సో 25th December ఇట్లా ఒక చిన్న గెట్ టుగెదర్ వాళ్ళు చేసినప్పుడు పిలిచారనమాట. సో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు అన్నదానికి ఫ్యూ పీపుల్ వర్ ఫ్రమ్ అవుట్ స్టేషన్స్ వర్ ఆల్సో ఇన్వైటెడ్. బెంగళూరు నుంచి నన్ను పిలిచారు అండ్ హైదరాబాద్ నుంచి మిస్టర్ రాణా దగ్గుబాటి వాజ్ ఆల్సో దేర్. ఇలా కొంతమందిని పిలిచారు అండ్ మెయిన్లీ ఇట్ వాస్ ఫర్ దేర్ వాలంటీర్స్. సో అప్పుడు చూస్తే వాళ్ళకి ప్లే చేయడానికి ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా లేదు. బికాస్ దే వర్ సో క్లియర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ అబౌట్ సర్వీస్, నాట్ పోస్టింగ్ ఎనీ పిక్చర్స్ ఎనీవేర్. సో ఐ రియలీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మిస్టర్ సిద్ధార్థ్ అండ్ RJ Balaji for really bringing in people together so beautifully. ఇంత చేసినా ఎక్కడైనా జస్ట్ 1 రూపీ 10 రూపీస్ ఇచ్చినా ఇంత Yes. పబ్లిక్గా చెప్పేసుకొని పబ్లిసిటీని మాత్రం
ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసే డేస్లో ఇలాగా వితౌట్ Yes. వీడియో, వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ అలాంటి ఏమి Yes, లేకుండా అంటే- సోషల్ మీడియాలో కూడా ఇలాంటిది ఏమి స్ప్రెడ్ Yes. కూడా అంటే అవ్వలేదు. జస్ట్ దే వర్ జస్ట్ ట్వీటింగ్ ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ ఉంది ఆర్ వీ హ్యావ్ దిస్ మటీరియల్ వీ కెన్ సెండ్, అలా ఓన్లీ ట్వీట్స్ ద్వారా దే డిడ్ ద లైక్ సర్వీస్. ఎక్కడ పిక్చర్స్ పోస్ట్ చేయలేదు. పర్సన్ కాకుండా ఓన్లీ సర్వీస్ Yes, మ్యాటర్స్ అని చెప్పేసి yes. గ్రేట్ I జాబ్. think they received CNN IBN Indian of the Year award also for this service. చెన్నై మైక్రోకి ఇచ్చారు ఆ ఇయర్. ఓకే, మనం సర్వీస్ చేసినప్పుడు ఒక అచీవ్మెంట్ దానికోసం వస్తే ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. సో మీ పేరెంట్స్ని తీసుకెళ్లారా దానికి అచీవ్మెంట్స్? అసలు నాకు తెలియదండి. నేను తెలీదా? ఊరికే నేను ఎందుకు వెళ్ళాను అంటే ఐ రియలీ లవ్డ్ హౌ దే వర్క్డ్. జెన్యున్ గా వాళ్ళు పని చేయడం చూశాను. సో ఇలా రా అని చెప్పగానే కన్నన్ ఎవరైతే ఉన్నారో నాకు చెప్పగానే ఐల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ గ్యాదరింగ్ అని వెళ్ళాను. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో ఏదో ఈ మొమెంటో ఇస్తున్నారు అని ఆ థాట్తో వెళ్ళలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో మై అప్రిసియేషన్ ఫర్ దెమ్, అలా వెళ్ళాను నేను అంతే. సూపర్. సో మీరు ఇలాగ ఫ్లడ్స్ టైంలో సర్వీసెస్లో వాలంటీర్గా ఉన్నారు, అండ్ నెక్స్ట్ మన కోవిడ్ టైంలో కూడా వాలంటీర్గా వెళ్ళారు. సర్వీస్ అనేది మీ బ్లడ్లోనే అలా ఇంజెక్ట్ అయిపోయిందా? ఏమో తెలీదు. మై పేరెంట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ టు పీపుల్. డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద రిచ్ అండ్ పువర్ మా ఇంట్లో ఎప్పుడూ లేదు. అండ్ ఎప్పుడు లైక్ మనతో పాటు నలుగురు అన్న థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళే ఇద్దరు. సో అది అలా తెలియకుండా నాలోకి వెళ్ళిందేమో. కాన్షియస్లీ యూ హ్యావ్ టు డూ దిస్ సర్వీస్ అని ఏ రోజు మా పేరెంట్స్ ఒక్క వర్డ్ కూడా నాకు చెప్పలేదు. సో మేబీ తెలియకుండా అది అలా వెళ్ళిపోయిందేమో అంతే. వెళ్ళిపోయింది. సో మీరు చెప్తూ ఉంటారు ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇదంతా ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చిన మూవీస్ సాంగ్స్ కూడా నాకు తెలీదు అని చెప్పి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ జాబెల్లి కోసం ఆకాశం వల్లై, అండ్ తమిళ్లో తెండ్రల్ వందు అని ఒక సాంగ్ ఉంది ఇళయరాజా గారిది. అది Yes. అది ఇప్పుడు ఎక్కువ నార్మల్ రీల్స్ కి ఫేమస్ అవుతుంది. Yes, సో ఒకసారి జాబిల్లి కోసం సాంగ్ మా కోసం. అయ్యో నన్ను నో యూ విల్ లూజ్ ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్. నో ప్రాబ్లం, మేము ఒక బ్యాండేజ్ నాకు వేస్తాం. లిరిక్స్ గుర్తుండవండి. మై మెమరీ ఇస్ బ్యాడ్. ఐ డోంట్ రిమెంబర్ నేమ్స్, ఐ డోంట్ రిమెంబర్ లిరిక్స్. నాకు మూవీ పేర్లు కూడా గుర్తుండవు. సో మై మెమరీ ఈజ్ బ్యాడ్. నాకు లిరిక్స్ అస్సలు గుర్తుండవు. అది 100 సార్లు విన్నా నాకు లిరిక్స్ గుర్తుండదు. ఎగ్జామ్ లో ఎలాగా? అందుకే నేను ఎప్పుడు ఎగ్జామ్ సరిగ్గా టాప్ చేయలేదు. అవునా? యావరేజ్ స్టూడెంట్ నేను ఎప్పుడు. మనకి మన మైండ్ దేవుడు అలా ఇస్తే మనం ఏం చేస్తాం? మనం Yes. తప్పేం లేదు, మన ఫాల్ట్ ఏం లేదు. ఐ హావ్ నాట్ బీన్ అ గ్రేట్ స్టూడెంట్. అంటే ఎప్పుడు చదువులో అంత శ్రద్ధ పెట్టి చదవలేదేమో నేను. సో ఎడ్యుకేషన్ మనం యావరేజ్ స్టూడెంట్. సో ఫోన్స్ అంతగా ఏం లేదు, టీవీస్ ఉంటది కానీ ఆ టీవీ అక్కడ వరకు జస్ట్ షోకేజ్ లో అలా బొమ్మలాగా మమ్మీ చూస్తారు, నేను మమ్మీ చూడను. చూస్తారా? సో మీ యొక్క వరల్డ్ లో థింగ్స్ ఏంటి? మేమైతే మొబైల్, మూవీస్, ఫ్రెండ్స్, బయటికి సమ్వేర్, ఇన్స్టా ఓపెన్ చేస్తే రీల్స్ టింగ్ టింగ్ టింగ్. అసలు మీకు మొబైల్ లేదు, మొబైల్ ఉందండి. లైక్ మీ వరల్డ్ లో అంత ఇంక్లూడ్ అయ్యలేదు కదా. నాకు ఏంటిది మీ వరల్డ్ లో ఏముంటాయి ఆ థింగ్స్? ఒక సెయింటెస్ అంటే ఏంటి? సెయింటెస్ అంటే ట్రావెలింగ్ సెయింటెస్ అంటే ఏంటి? ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో ట్రావెల్ చేసి, ఎందుకంటే వన్స్ యూర్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ మిగతా పనులన్నీ స్టాగ్నెంట్ అయిపోతాయి. సో వన్స్ యూర్ బ్యాక్ యుల్ గెట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద అదర్ థింగ్స్. సో మేబీ అందువల్ల ఏమో మరీ too much of leisure to sit and watch many movies or ఇలా ఎక్కువ ఉండదు. అండ్ ఐ ఎంజాయ్ నేచర్. సో ఐ లవ్ వాచింగ్ నేచర్. ఒక 2 minutes మేము ఇలాగ కూర్చుంటే ఓవర్ థింకింగ్ అంతా వచ్చేస్తుంది మా మైండ్లోకి. మాకు మేమే కొట్టేసుకుంటాం, మాకు మేమే తిట్టేసుకుంటాం, ఇలాగ ఉంటుంది ఓవర్ థింకింగ్. లైక్ మైండ్లో సమ్వేర్ నాన్ సెన్స్ అంతా వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటుంది. సో మేము ఎక్కువ థింక్ అందుకే ఖాళీగా ఉంచాం, ఫ్రెష్గా ఉంచుకుంటాం, అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని. మీరు అలాగా అలా కూర్చొని నేచర్ని అలాగా అదంతా సో ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఓవర్ థింకింగ్ కానీ అలా? అంటే థాట్స్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అస్.
బట్ కొంచెం ఈ అదర్ ప్రాక్టీసెస్ వల్ల యూ విల్ కామ్ డౌన్. అంటే నాకు ఆ విషయంలో వాట్ ఐ స్టడీడ్ యాక్యుపంచర్ చాలా బాగా హెల్ప్ అయింది. దీంట్లో లైక్ ఫస్ట్ నేను నా గురించి నేను అర్థం చేసుకున్నా. అండ్ ఆల్సో లిటిల్ అబౌట్ పీపుల్, వై పీపుల్ బిహేవ్ అ సర్టన్ వే, విచ్ ఎమోషన్ ఇస్ డామినెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల కొంచెం పర్స్పెక్టివ్ ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని చూసేది మారుతుందో ఒక కామ్నెస్ మనలో వస్తుంది న్యాచురల్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు అస్సలు కోపం రాదు, ఎప్పుడు ఇలానే అలా ఏం ఉండదు. I do get anger when probably someone hits the threshold. But the way I deal with it probably is completely changed now than what it used to be some 4-5 years back. Thoughts అనేవి వస్తాయి, కాకపోతే the fear associated to the thought అనేది ఎప్పుడు తగ్గిపోతుందో the thoughts will not bother you much. థాట్స్ రాకుండా ఉంటే ఇంకా నేను రామకృష్ణ పరమహంస గారు లేదా రియల్ సెయింట్స్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాను. రియల్ సెయింట్స్. సో యాంగ్రీ అవుతాం, అది నేచర్స్ కోసం అలాగ వస్తూ ఉంటుంది కాబట్టి ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్లో కొలాప్స్ అయిపోయిన మూమెంట్స్ ఉంటాయి, బాగా ఎయిట్ చేసి సమ్వేర్ అలాగా. అలాంటి మూమెంట్స్ ఏంటి మన life లో? అలాంటిది అంటే వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్ మై వరల్డ్ షాటర్డ్. సో అబ్సల్యూట్ బ్లాంక్ అవుట్ మూమెంట్. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఒక హెల్దీగా షటిల్ ఆడడానికి వెళ్ళిన మనిషి హిడ్ నాట్ కమ్ బ్యాక్ హోమ్. మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. సో దాట్ వాజ్ అ వెరీ టఫ్. అనుకున్న దానికంటే నేను చాలా స్ట్రాంగ్. ద వే ఐ హ్యాండిల్డ్ ఇట్, ఐ థింక్ I was really very, very composed. అంటే లోపల you have that volcano of emotions, but I was very dignified. ఎంత లోస్ అయినా లైఫ్లో నేను ఐ కెన్ హ్యాండిల్ దెమ్ గ్రేస్ఫుల్లీ అన్న ఒక మైండ్ సెట్ ఆర్ థాట్ వచ్చేసింది. So I appreciate the lows I have seen. I don't regret why did I have lows in my life. So without lows you will not know what you are, you will not know who the true people in your life are. మీరు చాలా యాజ్ ఎ ట్రావెలర్గా చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ట్రావెల్ అనేది మీ యొక్క హాబీ కాబట్టి. సో ద బెస్ట్ ప్లేస్ నేను చూశాను, ద బెస్ట్ ఫీలింగ్ ఐ ఫెల్ట్ లైక్ అనేది ఏదన్నా ఒక ప్లేస్ కానీ ఒక ఏమైనా ఉందా? My perspective on this is little different. అంటే I believe India is so beautiful. ఈచ్ స్టేట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఒక ఎక్స్పీరియన్స్ని ఇంకో ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ మీరు వాహ్ అని నాకు వాహ్ తాజ్ లాగా కాకుండా అలాగా. ఐ లవ్డ్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ హిమాచల్. ఐ థింక్ జలోరీ పాస్, నాకు పేర్లు గుర్తుండవు అని చెప్పాను కదా. జలోరీ పాస్ అని ఒక ప్లేస్ ఉంది. సో యూ హ్యావ్ టు ట్రెక్ అ లిటిల్ అండ్ ద వ్యూ ఫ్రమ్ దేర్ ఒక 360-degree వ్యూ ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆర్ ఈవెన్ లదాఖ్లో ద ఫస్ట్ టైమ్ ఐ సా దట్ క్రిస్టల్ క్లియర్, దట్ ఎమరల్డ్ బ్లూ వాటర్, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంటే నేను నేచర్ కలా స్పందిస్తాను అనమాట. ఐ డెంట్ క్రై బట్ దట్ హ్యాపీ జాయ్ఫుల్ టీయర్స్. సో దాట్ ఆల్సో ఇస్ వెరీ స్పెషల్. ఆర్ కశ్మీర్లో ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. ఓకే. సో ఈచ్ ఇస్ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఫర్ మీ. సూపర్ సూపర్. మీరు ఇంకా ఇంకా చాలా ట్రావెల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క పర్స్పెక్టివ్ నుంచి బయటకు వచ్చి కెమెరా ఫియర్ అయినా కూడా ఫేస్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. గోయింగ్ ఆన్ అ బైక్ వాజ్ వే ఈజియర్ దెన్ ఫేసింగ్ ద కెమెరా ఫర్ మీ. సో లేడీ బైకర్ చాలా బ్రేవ్గా అండ్ చాలా యూనిక్ క్యారెక్టర్ అని కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే మీరు నా పర్స్పెక్టివ్, నా వరల్డ్ డిఫరెంట్ కాదు, మీది బెస్ట్ వరల్డ్. In my own way, yes. In normal way also. So savings and a traveler
నేచర్‌ని ఎక్కువ ఇష్టపడడం, నాట్ ద మొబైల్. సో, మీరు లైక్ నాట్ ఏ సెయింట్ లాగా కాకుండా హ్యూమన్ బీయింగ్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఐ థింక్ నేను ఇప్పటి వరకు చూసింది. థ్యాంక్ సో, యూ. ఆఫ్ కెమెరా ఎలా ఉంటదో నేను చెప్పలేను. సో, ఆఫ్ డోంట్ ఆస్క్ మీ. కెమెరాలో ఈ మధ్య కొంచెం అల్లరి పిల్ల. అల్లరి పిల్ల. సో, కొంచెం నాటీ గర్ల్ ఈస్ దేర్. సో, థాంక్ యూ సో మచ్ హారి గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ ఆల్సో. థాంక్ యూ సో మచ్. నేను ఎంత టింగ్ 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 చేసినా మీరు ఓకే వల్కన్ ఆఫ్ క్వెషన్స్ దీన్ని చేస్తుంది. సో, ఐ షుడ్ అని కామ్‌గా సెటిల్ డౌన్‌గా నాకు ఆన్సర్స్ ఇచ్చారు. దిస్ సో ఇస్ హౌ ఐ జనరల్లీ ఆన్సర్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ కేజియా. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ ఓవర్ హియర్. థాంక్ యూ. సో, చూసారు కదా మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.